నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టడానికి నేనైతే వచ్చేసానని నేను సిద్ధంగా ఉన్నాను. మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నానండి. ఇవాళ యోగా సాధనలో సూర్య నమస్కారాలు ఒక వేరియేషన్తో చూపిస్తానండి. ముందుగా మీరు నిల్చున్నా సరే కూర్చున్నా సరే అండి, మీ చేతులని రిలాక్స్ చేస్తూ ఒకసారి డీప్గా శ్వాసని తీసుకోండి. కంప్లీట్గా శ్వాసని ఎంప్టీ చేయండి. లంగ్స్ని కంప్లీట్గా ఎంప్టీ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కొత్త ఎనర్జీని, శ్వాసని వదిలేటప్పుడు మీ వరీస్ని టెన్షన్స్ని రిలీజ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతూ చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇలా మనం కొన్ని క్షణాలు సెంటరైజ్ చేసుకోవాలండి. మనమే కాదండి, మన మైండ్, మన సోల్ అంతా ఈ మ్యాట్ పైన మన సాధన చేయడానికి కంప్లీట్గా రావాలి. కాబట్టి అలా మనం కొన్ని క్షణాలు శ్వాస మీద దృష్టి పెట్టడం వల్ల కంప్లీట్గా ఈ మూమెంట్లోకి అయితే వస్తాము. ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రతిరోజు చేయడానికి ట్రై చేయండి. మనము సూర్య నమస్కారంలో చూడండి, 2 కాళ్ళు మోకాలు జోడిస్తూ ముందుగా తాడాసనాలో నిల్చుంటాము. శ్వాసని తీసుకుంటూ మనము 2 చేతుల్ని పైకి రేస్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ చేస్తామండి. దీన్ని హస్త ఉత్థానాసన అంటారు. శ్వాసని వదిలేటప్పుడు లోవర్ బ్యాక్ నుంచి ముందుకి బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని వెనకాల ప్లేస్ చేయండి. దీన్ని అశ్వ సంచలనాసన అంటారండి. ఇప్పుడు 2 చేతుల్ని జోడించండి. శ్వాసని వదులుతూ కుడి మోచేతిని ఎడమ మోకాల దగ్గర తీసుకొచ్చి ట్విస్ట్ అవుతూ మనం పైన వైపున చూస్తాము. ఇది కంఫర్టబుల్గా ఉందనుకోండి, వెనకాలన్న కాళ్ళని టచ్ చేసి మోకాలని పైకెత్తండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ అశ్వ సంచలనాసన చేస్తాము. శ్వాసని వదులుతూ ఎడమ కాళ్ళని వెనకాల వైపున తీసుకెళ్ళండి. అలాగే ఛాతీని మీ కాళ్ళ వైపున పుష్ చేయండి. శ్వాసని తీసుకుంటూ ఫలకాసన. శ్వాసని వదిలేటప్పుడు అష్టాంగాసన. చూడండి, మోకాలు ఛాతీ అలాగే చిన్ని కింద ప్లేస్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ భుజంగాసన. శ్వాసని వదిలేటప్పుడు మళ్ళీ మనము అధోముఖ చేస్తాము. శ్వాసని తీసుకుంటూ మళ్ళీ కుడి కాళ్ళని ముందు ప్లేస్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, ముందుగా ట్విస్ట్ అవ్వండి. దీని పరివృత పార్శ్వకోణాసన కూడా అంటారండి. మోడిఫికేషన్ మీకు కంఫర్టబుల్గా ఉంటే వెనకాలన్న కాళ్ళని పైకి లిఫ్ట్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ అశ్వ సంచలనాసన. శ్వాసని వదులుతూ పాదహస్తాసన. శ్వాసని తీసుకుంటూ హస్త ఉత్థానాసన. శ్వాసని వదులుతూ నమస్తే. ఇదండి మన సూర్య నమస్కారాల్లో ఒక ఆసనాన్ని అయితే యాడ్ చేశాను, పరివృత పార్శ్వకోణాసన. సూర్య నమస్కారాల్లో ఒక 12 ఆసనాస్ ఉంటాయని అందరికీ తెలుసు. అందులో నేను ఇంకో ఆసనాన్ని యాడ్ చేశాను. ప్రతిరోజు సేమ్ చేయడం వల్ల బోర్ అవుతుంది కాబట్టి ఒక ఆసనాన్ని యాడ్ చేస్తూ సూర్య నమస్కారం అయితే చేయిస్తున్నాను. నాతో పాటు మీరు ఎడమ కాళ్ళతో చేయండి.
మెల్లగా తాడాసనాలో రిలాక్స్ అవ్వండి. ఇదండి సూర్య నమస్కారంలో మనం ఒక చిన్న వేరియేషన్ అంటే ఒక చిన్న ఆసనాన్ని యాడ్ చేస్తూ చేసాము. కాబట్టి ప్రతిరోజు మనం సూర్య నమస్కారాలు తప్పకుండా చేయాలండి. నేను కుడి కాళ్ళతో ఎడమ కాళ్ళతో చేశాను, అది ఒక 1 సెట్ అవుతుంది. అలా మనం 6 to 12 సెట్స్ చేయటం వల్ల చాలామంది కార్డియో ఎక్సర్సైజెస్ చేయటం వల్ల వెయిట్ లాస్ అవుతుంది కాబట్టి కార్డియో చేయాలి అంటారని. అవన్నీ అవసరం లేదండి. యోగాలో సూర్య నమస్కారాలు చేయటం వల్ల అదే ఒక పెద్ద కార్డియో వర్కౌట్ లాగా అయిపోతుంది. కాబట్టి తప్పకుండా మనకి ఈ గొప్ప వరం ఉందండి సూర్య నమస్కారాలు. కాబట్టి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన ఆసన సాధనాన్ని మొదలు పెట్టేద్దాము. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు పార్శ్వోత్థానాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయటానికి నేను తాడాసనాలో నిల్చున్నాను చూడండి. ఇప్పుడు ఎడమ కాళ్ళని వెనకాల తీసుకెళ్ళండి. చూడండి, ముందు కాలు 90 degrees, అలాగే వెనకాల ఉన్న కాళ్ళని 45 degreesలో ప్లేస్ చేయాలి. దాని తర్వాత పశ్చిమ నమస్కారం చేయాలండి. ఈ నమస్కారం మనం ఇలా పెడతాం కదండి, దీన్నే వెనకాల పెట్టడం వల్ల దాన్ని పశ్చిమ నమస్కారం అంటాం. కాబట్టి ఇలా మీరు ఈ పొజిషన్లో వెనకాల నమస్తే పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకోండి, ఛాతీని మంచిగా ఓపెన్ చేస్తూ పైన వైపున చూడండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి శ్వాసని వదిలేటప్పుడు మళ్ళీ బెండ్ ఫార్వర్డ్ చేస్తాం. మెల్లగా ముందుగా చేతులని రిలాక్స్ చేసి ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి పార్శ్వోత్థానాసన. ఈ ఆసన చూడటానికి చాలా సులువుగానే ఉంటుందండి. కాకపోతే బెండ్ ఫార్వర్డ్ చేసేటప్పుడు చాలామంది పుష్ చేస్తారండి. అలా చేయకుండా వెన్నెముకని స్ట్రెంగ్తెన్ చేసి ఎంతైతే అంతే వెళ్ళండి. మెల్లమెల్లగా రిపిటేషన్స్ చేయటం వల్ల ఛాతీ కూడా మన తలకి ఆనుకుంటుందండి. అంతవరకు బెండ్ అవ్వగలుగుతాము. కాబట్టి ఎంతైతే అంతే చేయండి, ఇనిషియల్గా పుష్ చేయకండి. ఈ ఆసన చేయటం వల్ల కాళ్ళల్లో వెనకాల భాగంలో హామ్స్ట్రింగ్స్కి చాలా బెనిఫిషియల్ అండి. అలాగే మీరు చూసినట్టయితే ఈ భాగంలో మన బ్యాక్ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి, మైండ్ని చాలా కామ్ చేయడానికి బెండింగ్ ఫార్వర్డ్ ఆసనాలు అయితే చాలా బెనిఫిషియల్ అండి. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా లెగ్ని చేంజ్ చేయండి. అలాగే గుర్తు పెట్టుకొని శ్వాసని వదిలేటప్పుడు మాత్రమే బెండ్ అవ్వండి. శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అవ్వండి. దీనివల్ల మనకి ఇంకెక్కువగా స్ట్రెచ్ అన్నది అవుతుంది. మెల్లగా రెండు చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పార్శ్వోత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి
తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందండి సూర్య నమస్కారాలు వెయిట్ లాస్కి చాలా బెనిఫిషియల్ అని నేను చెప్పాను కదండి. వెయిట్ అన్నది ఫ్యాట్ వల్లే కాదండి, ఇన్ఫ్లమేషన్ ఉన్న అంటే శరీరంలో నీరు ఎక్కువగా ఉన్నా కూడా మనిషి శరీరం అలాగే మొహం కూడా వాపుగా ఉంటుందండి. అంటే నీరు ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉన్నా కూడా మనము చాలా లావుగా అనిపిస్తామని, కాకపోతే మనము ఫ్యాట్ ఉండదు. కాబట్టి మీరు ఇలా సూర్య నమస్కారాలు చేసిన ఇన్ఫ్లమేషన్ అన్నది తగ్గుతుంది, బాడీలో ఫ్యాట్ ఉన్నా కూడా తగ్గుతుంది. కాబట్టి ఎలాంటి బరువునైనా మనం తగ్గించవచ్చు. కాబట్టి తప్పకుండా సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేయండి. ఇవాళ మన ఆసన సాధనలో తర్వాత చేయబోయే ఆసన పేరు అర్ధ మత్స్యేంద్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి, చూసేద్దాము. నేను ఒక వైపున తిరుగుతున్నాను, చూడండి. ముందుగా దండాసనాలో కూర్చోండి. కూర్చున్న తర్వాత శ్వాసని తీసుకుంటూ ఎడమ కాలని పైకెత్తుతూ ఎడమ కాలని కుడి మోకాల బయట వైపున ప్లేస్ చేశాను, చూడండి. తర్వాత మీ కుడి కాలని కూడా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఏ కాలనైతే ఫోల్డ్ చేసామో ఆ చేతిని వెనకాల ప్లేస్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మీ కుడి చేతిని పైకెత్తుతూ శ్వాసని వదిలేటప్పుడు కుడి చేతిని ఎడమ మోకాల దగ్గర తీసుకొచ్చి ట్విస్ట్ అవుతూ వెనకాల వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తుతూ మెల్లగా రెండు కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి అర్ధ మత్స్యేంద్రాసన. మనము ఎడమ కాళ్ళతో కూడా చేద్దామండి కలిసి. దాని తర్వాత ఆసన వల్ల కలిగే లాభాలను అయితే తెలుసుకుందాం. మెల్లగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి అర్ధ మత్స్యేంద్రాసన. ఈ ఆసన వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్ అండి. ఎందుకంటే ఈ భాగంలో అబ్డామినల్ రీజియన్లో మనకి చాలా మంచి ట్విస్ట్ అవుతుంది, అలాగే స్ట్రెచ్ అవుతుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. లేదా కూడా మనం ఈ ఆసనాన్ని చేయటం వల్ల లెగ్స్లో ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా బాగా పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ధనురాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా పొట్ట వైపున పడుకోవాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వస్తున్నాను, చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలండి. ఇప్పుడు చూడండి, నేను రెండు కాళ్ళని ఫోల్డ్ చేస్తున్నాను. అలాగే కుడి కాళ్ళని కుడి చేతితో, అలాగే ఎడమ కాళ్ళని ఎడమ చేతితో హోల్డ్ చేశాను. చూడండి, నేను యాంకిల్స్ని హోల్డ్ చేశాను, కాళ్ళని హోల్డ్ చేయకండి. స్లిప్ అవుతే కాళ్ళు డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ మీ ఛాతీని అలాగే కాళ్ళని పైకి లిఫ్ట్ చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ డౌన్. చూసారు కదండి ఎలా చేయాలో చూపించాను. మనం ఈ ఆసనాన్ని కొన్ని రిపిటేషన్స్ లాగా చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు కాళ్ళని రిలాక్స్ చేస్తూ
మనము ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ధనురాసన. ఈ ఆసన వల్ల బ్యాక్ మజిల్స్ అన్నవి చాలా స్ట్రెంగ్తెన్ అవుతాయండి. బ్యాక్ని స్ట్రెంగ్తెన్ చేయాలన్నా చూడండి, నడుము అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఒక వయసు వచ్చిన తర్వాత నడుము అన్నది జారిపోతుంది. అలా అవ్వటానికి బ్యాక్ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేయాలండి. అలా అవ్వకుండా ఉండటానికి బ్యాక్ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేయటం చాలా ముఖ్యం. కాబట్టి ఈ బ్యాక్ బెండింగ్ ఆసనాలని తప్పకుండా ప్రతిరోజు చేయండి. అలాగే ఈ ఆసన చేసేటప్పుడు మన ఈ భాగం అంటే ఛాతీ భాగాన్ని కూడా మనం పైకి లిఫ్ట్ చేయటం వల్ల అనాహత చక్ర పైన కూడా మనం చాలా వర్క్ చేస్తున్నాము. అంటే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళకి చాలా బెనిఫిషియల్. అలాగే పొట్ట భాగం పైన మన కంప్లీట్ బాడీ వెయిట్ అనేది పడుతుంది. కాబట్టి డైజెషన్ని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ధనురాసనాన్ని మనం తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉదరాకర్షణ ఆసన, స్పైనల్ ట్విస్టింగ్ ఆసన అంటారని. ఆసన సాధనాలు చేసిన తర్వాత ఈ ట్విస్టింగ్ ఆసన చేయటం వల్ల మన బాడీకి రిలీఫ్ అన్నది అవుతుంది. కాబట్టి చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ముందుగా ఈ ఆసన చేయటానికి వీపు వైపున పడుకోవాలి. పడుకున్న తర్వాత 2 చేతులని భుజాలకి ఇన్లైన్ చేస్తూ ప్లేస్ చేయండి. అలాగే 2 కాళ్ళని ఈ పొజిషన్లో పెట్టండి. మన 2 మోకాలు పైన వైపున ఫేస్ చేయాలి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని మనం కుడి వైపున తీసుకెళ్తున్నాము. అలాగే ఎడమ వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు ఈసారి 2 మోకాళ్ళని ఎడమ వైపున అలాగే తలనేమో కుడి వైపున తీసుకెళ్ళండి. దీనివల్ల స్పైన్ అన్నది చాలా రిలీఫ్ ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేయండి ఆ ట్విస్ట్ని. మెల్లగా సెంటర్కి వచ్చేసి 2 కాళ్ళని చేతులని రిలాక్స్ చేయండి. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఉదరాకర్షణ ఆసన. చెప్పినట్టు అన్ని ఆసనాలు చేసిన తర్వాత చాలా రిలీఫ్ ఇవ్వడానికి స్పైన్కి చాలా బెనిఫిషియల్. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. అలాగే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బెనిఫిషియల్ అండి. నోట్ డౌన్ చేసుకోండి. ఇవన్నీ ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి అలాగే స్ట్రెంథెనింగ్ ఆసనాలను అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలామంది వింటర్ అయినా సమ్మర్ అయినా మనం ఎక్కువగా స్కిన్ ప్రోడక్ట్స్ అన్నవి చాలా యూస్ చేస్తామండి. దాంట్లో చాలా కెమికల్స్ ఉంటాయి, మన అందరికీ తెలుసు. కానీ మనం ఫ్రీక్వెంట్గా అవే వాడుతూ ఉంటామండి. అంతే టైం తీసుకొని మనకి ఏదన్నా చేయాలి అని అయితే మనకు టైం ఉండదు. కాబట్టి తప్పకుండా ఆ కెమికల్సే వాడతాము. కానీ గుర్తుపెట్టుకోండి, స్కిన్ అబ్జర్వ్ చేస్తుందండి. ఆ క్రీమే కాదండి, ఆ కెమికల్స్ని కూడా లోపల అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి పూర్వంలో శనగపిండి అని లేదా పెసరపప్పుతో పిండి చేసుకొని అవి ఎక్కువగా వాడేవాళ్ళండి. అందుకే వాళ్ళు అంత హెల్తీగా ఉన్నారు. కాబట్టి మనము కూడా ఈ కెమికల్స్తో దూరంగా ఉండి ఇంట్లో అలా మనం కొంచెం మన కోసం మనం తీసుకున్న టైం, ఆ కేర్ మన బాడీకి, ఈ బాడీ చాలా మనదే కదండి. కాబట్టి కొంచెం కేర్, లవ్ అన్నది అది కూడా కోరుకుంటుంది. కాబట్టి కొంచెం టైం తీసుకోండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.